శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్ భాగవత ఆంతర్యపు అంతర్వాణి 26వ తరగతిని ప్రారంభించవలసిందిగా గురుమాత డాక్టర్ వరలక్ష్మి పూజారి గారిని శిష్యులందరి తరపున వేడుకుంటున్నాం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ పనీష కుంద మందార సుధాపయోధి సితతామరస అమరవాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిన్గానగనెన్నడు కల్గు భారతి. బ్రహ్మపథం భగవద్గీత ఆధ్యాత్మిక క్షేత్రం మన మోక్షధామం తిరుపతి వేదిక నుంచి శ్రీమద్భాగవత ఆంతర్యపు అంతర్వాణిని మనం వింటూ ఉన్నాం. ఇప్పటి వరకు ప్రథమ స్కంధం 4వ అధ్యాయంలో 25 శ్లోకాలను మనం చాలా విపులంగా విశదంగా అవగాహన చేసుకొని ఉన్నాం. అట్లాగే వేదవ్యాసుల వారు సరస్వతి నదీ తీరంలో నిరీక్షిస్తూ ఉన్నాడని చూసాం. మరి అలా నిరీక్షించినటువంటి వేదవ్యాస మహర్షి చిట్ట చివరకైతే ఒక అంచనాకు, ఒక అవగాహనకైతే వచ్చాడు. ఏంటిది ఆ అవగాహన అంటే, వేదార్థాలను విశదం చేసిన, మహాభారతాన్ని విపులీకరించిన, ఇంకా చేయవలసినటువంటి కర్తవ్య కర్మ ఏదో ఉన్నది. ఖచ్చితంగా నేను ఆ కర్తవ్య కర్మను గుర్తించి గ్రహించి దానిని నిర్వహించుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సద్గురు రూపంగా ఏదైనా ఒక పద్ధతిలో మనకి ఆ పిలుపు అందుతుంది. అయితే ఇక్కడ వేదవ్యాస మహర్షికి నారద మహర్షి రూపంలో పిలుపు అందడం, కర్తవ్య కర్మను గుర్తించడం అనేది ఈరోజు తరగతి గదిలో మనం చూస్తాం. నిరీక్షించడం ఒక ఎత్తు అయితే, కర్తవ్య కర్మను గుర్తించడం మరొక ఎత్తు. కర్తవ్య కర్మను గుర్తించడమే ఆలస్యం. వెంటనే మనం ఆ నిర్వహణకు పూనిక వహిస్తాం. ఎందుకంటే అది లోక కళ్యాణ కార్యం కనుక. ఇటువంటి లోక కళ్యాణ కార్యాలకు పూనిక వహించిన తరువాత విజయమే తప్ప అపజయం అనేది ఉండదు. అపజయం ఎరుగనటువంటి విజయం కర్తవ్య కర్మ నిర్వహణలో ఉన్న వారి యొక్క సొంతం. అలా మనం 1:4:25వ శ్లోకంలో వేదవ్యాసుడు కర్తవ్య కర్మను గురించి చింతిస్తున్నటువంటి వైనాన్ని చూసాం. ద్విజ బంధు జనానికంతా కూడా, మన బంధువులందరికీ కూడా, ఆత్మ బంధువులందరికీ కూడా మనము కర్తవ్య కర్మ నిర్వహణను ఉపదేశించాలి. అందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేసినప్పుడే అందరి ఉద్ధరణ జరుగుతుంది. వారిని భాగస్వామ్యం చేయకపోతే వారి ఉద్ధరణ కుదరదు. కనుక ఇప్పుడు 1:4:26 ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసి ద్విజాః సర్వాత్మకేనాపి యదా నాతుష్యద్ధృదయం తతః. ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసి
द्विजाः सर्वात्मकेन अपि यदा न अतुष्यत् हृदयं ततः एवं प्रवृत्तस्य सदा भूतानां श्रेयसि द्विजाः सर्वात्मकेनापि यदा नातुष्यद्धृदयं ततः एवं प्रवृत्तस्य सदा भूतानां श्रेयसि द्विजाः सर्वात्मकेनापि यदा नातुष्यद्धृदयं ततः అందరూ ఒకసారి. एवं प्रवृत्तस्य सदा एवं प्रवृत्तस्य सदा भूतानां श्रेयसि द्विजाः भूतानां श्रेयसि द्विजाः सर्वात्मकेनापि यदा सर्वात्मकेनापि यदा नातुष्यद्धृदयं ततः नातुष्यहृदयं ततः ఏవం ఈ విధంగా ప్రవృత్తస్య నిమగ్నమై ప్రవర్తిల్లుతున్న సదా ఎల్లప్పుడూ భూతానాం జీవుల శ్రేయస్సు యందు ప్రాణుల శ్రేయస్సు యందు ద్విజాః ఓ ద్విజులారా మహర్షులారా సర్వాత్మకేన అపి యదా ఎప్పుడు నా అతుష్యత్ సంతృప్తి లేకుండెను అంటే తుష్యతి అంటే సంతృప్తి కదా సంతోషము నా అతుష్యత్ ఆయన సంతృప్తి లేకుండా ఉండేవాడు హృదయం తన హృది తన మది తతః ఆ సమయమందు సమస్త మానవాళి శ్రేయస్సు కోసం వేదవాంగ్మయం రచించినప్పటికీ వ్యాస ఋషికి సంతృప్తి అనేది కలగలేదు. అలాంటి సమయంలో 1:4:27 నాతి ప్రసీదహృదయః సరస్వత్యాస్తటే శుచౌ వితర్కయన్ వివిక్తస్థ ఇదం ప్రోవాచ ధర్మవిత్ న అతి ప్రసీదత్ హృదయః సరస్వత్యాః తటే శుచౌ వితర్కయన్ వివిక్తస్థః ఇదం చ ఉవాచ ధర్మవిత్ నాతి ప్రసీదహృదయః సరస్వత్యాస్తటే శుచౌ వితర్కయన్ వివిక్తస్థ ఇదం ప్రోవాచ ధర్మవిత్ అందరు ఒకసారి. నాతి ప్రసీదహృదయః నాతి ప్రసీద హృదయః సరస్వత్యాస్తటే శుచౌ సరస్వత్యాస్తటే శుచౌ వితర్కయన్ వివిక్తస్థ వితర్కయన్ వివిక్తస్థ ఇదం ప్రోవాచ ధర్మవిత్ ఇదం ప్రోవాచ ధర్మవిత్ నా అతి ప్రసీదత్ అసంతృప్తుడైన హృదయం సరస్వత్యాస్తటే సరస్వతీ నది తీరంలో శుచే శుచి అయి వితక్కయన్ విచారించసాగెను ఆలోచింపసాగెను వివిక్తస్థః
ఏకాంతమైనటువంటి స్థలంలో కూర్చొని ఇదం చ దీనిని ఉవాచ చెప్పెను ధర్మవిత్ ధర్మం ఎరిగిన వాడు. ఒకానొక రోజున ధర్మం ఎరిగినటువంటి ధర్మవేత్త అయిన వ్యాసుడు అసంతృప్తితో ఉన్న కారణంగా వ్యాకుల చిత్తుడై పరిష్కారం కోసం సరస్వతీ నదీ తీరమందు ఏకాంతంగా కూర్చొని తనలో తాను ఆలోచించసాగాడు. 1:4:28 ధృతవ్రతేన హిమయా ఛందాంసి గురవోగ్నయః మానితా నిర్వ్యలీకేన గృహీతం చానుశాసనం. ధృతవ్రతేన హి మయా ఛందాంసి గురవః అగ్నయః మానితాః నిర్వ్యలీకేన గృహీతం చ అనుశాసనం. ధృతవ్రతేన హిమయా ఛందాంసి గురవోగ్నయః మానితా నిర్వ్యలీకేన గృహీతం చానుశాసనం. అందరూ ఒకసారి ధృతవ్రతేన హిమయా ధృతవ్రతేన హిమయా ఛందాంసి గురవోగ్నయః ఛందాంసి గురవోగ్నయః మానితా నిర్వ్యలీకేన మానితా నిర్వ్యలీకేన గృహీతం చానుశాసనం. గృహీతం చానుశాసనం. ధృత వ్రతేన దృఢంగా చేపట్టిన వ్రతం కలవాడు. హి నిశ్చయంగా మయా నా చేత ఛందాంసి అంటే వేదాలు గురవః గురువులు అగ్నయః అగ్నులు మానితాః పూజనీయమైనవి నిర్వ్యలీకేన నిష్కపట బుద్ధితో జ్ఞాన మార్గంతో కూడిన బుద్ధితో గృహీతం పాటించాను కదా చ మరియు అనుశాసనం ఆదేశం నేను దృఢమైనటువంటి వ్రతాన్ని చేపట్టాను. వేదాలను గురువులను అగ్నులను పూజించాను. గురువులు తెలిపిన వేదవాక్కులను ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాను కదా. 1:4:29 భారతవ్యపదేశేన హ్యామ్నాయార్థశ్చ దర్శితః దృశ్యతే యత్ర ధర్మాది త్రిశూద్రాదిభిరప్యుత. భారత వ్యపదేశేన ఈ ఆమ్నాయార్థః చ దర్శితః దృశ్యతే యత్ర ధర్మాదిః త్రిశూద్రాదిభిః అపి ఉత. భారతవ్యపదేశేన జ్ఞానాయార్థశ్చ దర్శితః దృశ్యతే యత్ర ధర్మాది త్రిశూద్రాదిభిరప్యుత. అందరూ ఒకసారి భారతవ్యపదేశేన భారతవ్యపదేశేన జ్ఞానాయార్థశ్చ జ్ఞానాయార్థశ్చ దర్శితః దర్శితః దృశ్యతే యత్ర ధర్మాది దృశ్యతే యత్ర ధర్మాది స్త్రీశూద్రాదిభిరప్యుత. త్రిశూద్రాదిభిరప్యుత. భారత వ్యపదేశేన భారతమనే పేరుతో హి నిశ్చయంగా ఆమ్నాయార్థః వేదపు తాత్పర్యం చ మరియు దర్శితః ప్రదర్శితం ప్రదర్శించబడినది దృశ్యతే
దర్శించబడుతున్నదో యత్ర దేని యందైతే ధర్మాది ధర్మము మొదలైనటువంటి లేదా ధర్మము మొదలైనవి స్త్రీ శూద్రాదిభిః అపి ఉత స్త్రీ శూద్రాదిభిః అపి ఉత స్త్రీలు శూద్రులు మొదలైన వారితో కూడా. అంతేకాక ముందు శ్లోకానికి కొనసాగింపు. అంతేకాక మహాభారతం అనే పేరుతో వేదపు తాత్పర్యాన్ని నేను జనులకు అందజేశాను. స్త్రీలు శూద్రులు మొదలైనటువంటి సకల జనులకు ధర్మం గురించి తెలియడానికి ఈ మహాభారతం చక్కగా ఉపయోగపడుతుంది కదా. 1:4:30 తథాపి బత మే దైహ్యో హ్యాత్మా చైవాత్మనా విభుః అసంపన్న ఇవ భాతి బ్రహ్మవర్చస్య సత్తమః. తథాపి బత మే దైహ్యః హి ఆత్మా చ ఏవ ఆత్మనా విభుః అసంపన్నః ఇవ భాతి బ్రహ్మవర్చస్య సత్తమః. తథాపి బత మే దైహ్యో హ్యాత్మా చైవాత్మనా విభుః అసంపన్న ఇవ భాతి బ్రహ్మవర్చస్య సత్తమః. అందరూ ఒకసారి. తథాపి తథాపి బత మే దైహ్యో బత మే దైహ్యో ఆత్మా చైవాత్మనా విభుః ఆత్మా చైవాత్మనా విభుః అసంపన్న ఇవ భాతి అసంపన్న ఇవ భాతి బ్రహ్మవర్చస్య సత్తమః. బ్రహ్మవర్చస్య సత్తమః. అథాపి అయినప్పటికీ పత అయ్యో మే నా యొక్క దైహ్య శరీరమనే ఉపాధిలో ఉన్నటువంటి మరో జీవుడనే ఉపాధి. ఎందుకంటే ఇది ఉపాధి అది ఉపాధి. ఆత్మ జీవుడు బ్రహ్మ వర్చసి బ్రహ్మ తేజస్సు కలవాడైనా అసత్తమః అయోగ్యుని వలె ఆభాతి భాసిస్తున్నాడు. భాషించడం అంటే మనం చూసాం, ఆభాసు పాలవుతున్నాము అంటే కనిపిస్తున్న వాటిని నిజమనుకొని ఆభాసు పాలవుతున్నాము. ఉదాహరణ ఏంటి? మనం రైలులోనో బస్సులోనో వెళుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళట్లేదు, చెట్లు వెళుతున్నాయి అనుకున్నట్లుగా అలా అనుకుంటే ఆభాసు పాలవడం అన్నమాట. అలా మనం కూడా ఆభాసు పాలవుతూ ఉంటాం దృశ్యమాన జగత్తును చూసి. ఇక్కడ ఇలాగా అయోగ్యుని వలె, నేను యోగ్యుడు అయినప్పటికీ అయోగ్యుని వలె అనిపిస్తోంది. అసంపన్న అంటే నేను అయోగ్యుని వలె, నా దగ్గర జ్ఞాన సంపద లేని వాడి వలె, జ్ఞాన సంపద ఉన్నా కూడా జ్ఞాన సంపద లేని వాడి వలె వలె అభాతి అనిపిస్తుంది, భాసిస్తోంది. ముందు శ్లోకానికి కొనసాగింపు. అయ్యో మహాభారతాన్ని విపులంగా రచించినప్పటికీ అన్ని ఆచరణలు గురువులు పూజ్యులు చెప్పినటువంటి ఆదేశాలను ఆజ్ఞలను ఆచరించినప్పటికీ ఈ నా దేహంలో ఉన్నటువంటి ఈ జీవుడు స్వరూపంగా పూర్ణుడే అయినా అపూర్ణుని వలె, ఏదో కొరతతో ఉన్నవాని వలె, ఏదో బాధతో ఉన్నవాని వలె నాకు తోస్తున్నాడు, అలా అనిపిస్తోంది. 1:4:31 కిం వా భాగవతా ధర్మా న ప్రాయేణ నిరూపితాః ప్రియాః పరమహంసానాం తయేవ హ్యచ్యుత ప్రియాః. కిం వా
भागवताः धर्माः प्रायेण न निरूपिताः प्रियाः परमहंसानां त एव हि अच्युत प्रियाः किं वा भागवता धर्मा न प्रायेण निरूपिताः प्रियाः परमहंसानां त एव ह्यच्युत प्रियाः అందరూ ఒకసారి किं वा भागवता धर्मा किं वा भागवता धर्मः न प्रायेण निरूपिताः न न प्रायेण निरूपिताः प्रियाः परमहंसानां प्रिया परमहंसानां त एव ह्यच्युत प्रियाः स एव ह्यच्युतप्रियाः భాగవతాః భగవంతుని వద్దకు చేర్చే ధర్మాః ధర్మాలు ప్రాయేణ ప్రధానంగా నా నిరూపితాః కిం వా భగవంతుని వద్దకు చేర్చే ధర్మాలను ప్రధానంగా వర్ణించలేదా ఏమి? నేను ఖచ్చితంగా భగవంతుని లక్షణాలను ఇదమిద్దమని నేను నిరూపించలేదా ఇప్పటి వరకు రాసిన గ్రంథాలలో అనే సందేహం నాకు కలుగుతూ ఉన్నది. ప్రియాహ ప్రియమైన పరమహంసానాం పరమహంసలకు జ్ఞానులకు త ఏవా ఆ ధర్మాలే అచ్యుత శ్రీ భగవానునికి. ఇప్పుడిప్పుడు సరస్వతీ నదీ తీరంలోకి చేరుకుని ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆ నిరీక్షిస్తూ ఉన్నటువంటి సమయంలో కర్తవ్య కర్మ నిర్వహణకు మార్గం తెలిసింది, కర్తవ్య కర్మ ఆచూకీ తెలిసింది. ఆ కర్తవ్య కర్మ ఆచూకీ తెలిసిన వెంటనే ఆయన ఏమనుకుంటూ ఉన్నాడు, నేను ఇవన్నీ రాశాను కానీ భగవంతుని వద్దకు చేర్చేటటువంటి ధర్మాలను ప్రధానంగా ఎక్కువగా వర్ణించి చెప్పలేదని తోస్తున్నది. మనం అదే అనుకున్నాం. మనం ఒక భారతం అనగానే మనకి కౌరవులు 100 మంది అని, అట్లాగే పాండవులు అంటే 5 మంది అని, ద్రౌపదీదేవికి 5 మంది భర్తలని, ఇలా చారిత్రక విషయాలు లేదా కుటుంబిక విషయాలు అలా తెలుస్తుంది. దుర్యోధనుడు ఇలాంటి వాడు, ధర్మరాజు ఇలాంటి వాడు అనే విషయాలే తెలుస్తాయి గాని వెంటనే భగవంతునికి మార్గం ఇందులో ఉన్నది అని పట్టుకోవడానికి సమయం పడుతుంది. నేరుగా జ్ఞానాన్ని అయితే అందించలేదు. అనేక చారిత్రక విషయాలను, అనేక సమకాలీన సామాజిక విషయాలను అందజేశాను గాని సమకాలీన సమాజ విషయాలను, చారిత్రక విషయాలను అనేకంగా తెలియజేశాను గాని 1,00,000 శ్లోకాలలో. మరి ఎక్కువగా నేను భగవంతుని తత్వాన్ని, భగవంతుని లక్షణాన్ని, భగవంతుని విధానాన్ని, భగవంతునికి మార్గాన్ని ఇదమిద్దమని ఖచ్చితంగా నేను వర్ణించి చెప్పడంలో ఏదో లోపం జరిగినట్లుగా ఉన్నది. చెప్పలేదా ఏమి? నేను నిరూపించలేదా ఏంటి అనే ఆలోచనలో పడ్డాడు. అందుకని అదే నా ఈ వ్యాకులతకు, దుఃఖానికి కారణం కావచ్చేమో. ఎందుకంటే జ్ఞానులకు ప్రియమైన ధర్మాలే భగవంతునికి కూడా ప్రియమైనవి. ఏదైతే మనము జ్ఞానుల కోసం సూటిగా, నేరుగా సరి అయినటువంటి జ్ఞానాన్ని అందిస్తామో అదే భగవంతునికి కూడా ఇష్టము, ప్రియము. అది అందించకుండా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఆ కథలు ఈ కథలు చెప్పుకుంటూ కాలయాపన చేసేటటువంటి వారిని భగవత్ జ్ఞానము మెచ్చదు. దానివల్ల ప్రయోజనం లేదు. ధ్యానం పేరుతోనూ ఇంకొకటి నియమించుకొని ఏంటి ప్రాణాయామం, ప్రత్యాహారం, యమ, నియమ, ఆసన, యోగా ఇటువంటి ఏదో ఒక పేరును పెట్టుకొని నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఆసనాలు వేస్తున్నాను, ఇదే నాకు సరిపోతుంది అనుకుంటూ భ్రమలలో చిక్కుపడి ఉంటారు. మరి అలాంటివన్నీ రాయటం వల్ల ప్రయోజనం లేదు.
అలాంటి వాటి కోసం సమయాన్ని వెచ్చించడం వల్లనూ ప్రయోజనం లేదు. మరి నేను చాలా తక్కువగా భగవంతుని కథ చెప్పినట్లుగా ఉన్నాను. ఇప్పటివరకు చెప్పిన గ్రంథాల్లో సూటిగా, నేరుగా, చాలా సులభంగా నేను భగవంతుని జ్ఞానాన్ని అందుకునేటట్లుగా నేను చెప్పలేదు అనేటటువంటి నిర్ణయానికైతే మన వేదవ్యాస ఋషి వచ్చాడు. మరి ఏం చెప్తున్నాడో చూద్దాం. 1:4:32. తస్యైవం కిలమాత్మానం మన్యమానస్య ఖిద్యతః కృష్ణస్య నారదోऽభ్యాగాత్ ఆశ్రమం ప్రాగుదాహృతం. తస్య ఏవం ఖిలం ఆత్మానం మన్యమానస్య భిద్యతః కృష్ణస్య నారదః అభ్యాగాత్ ఆశ్రమం ప్రాక్ ఉదాహృతం. తస్యైవం ఖిలమాత్మానం మన్యమానస్య ఖిద్యతః కృష్ణస్య నారదోऽభ్యాగాత్ ఆశ్రమం ప్రాగుదాహృతం. అందరూ ఒకసారి. తస్యైవం ఖిలమాత్మానం తస్యైవం తస్యైవం మన్యమానస్య ఖిద్యతః మన్యమానస్య ఖిద్యతః కృష్ణస్య నారదోऽభ్యాగాత్ కృష్ణస్య నారదోऽభ్యాగాత్ ఆశ్రమం ప్రాగుదాహృతం. ఆశ్రమం ప్రాగుదాహృతం. తస్యైవం ఈ విధంగా ఖిలం. ఖిలం అంటే వ్యర్థమైన, అసంపూర్ణం అన్నమాట. అంటే పూర్ణం కానిది, శిథిలమైనది అనే అర్థాలు ఉన్నాయి. అఖిలం అంటే సమస్తమైనది, నాశనం లేనిది. అది భగవంతునికి వాడే పదం. అచలం, అఖిలం, నిత్యం, సత్యం అని. ఇక్కడ ఖిలం అన్నారు అంటే పూర్ణం కానిదిగా, శిథిలమైనదిగా. ఇప్పటి వరకు నేను చేసినటువంటి పని అంతా వృధా అయిపోయిందా అనేటటువంటి భావన అన్నమాట. ఆత్మానం తనను, మన్యమానస్య తలస్తున్న, ఖిద్యత ఖేదము పొందియున్న అంటే దుఃఖం పొందుతున్న, కృష్ణస్య వ్యాస మహర్షి యొక్క, నారద మహర్షి అభ్యాగాత్ విచ్చేసెను, వచ్చెను, ఆశ్రమం గురించి ప్రాక్ ఉదాహృతం ఇదివరకే చెప్పిన. ఈ విధంగా వ్యాస మహర్షి ఇదివరకే మనం చెప్పుకున్నట్లుగా తనను తానే అపూర్ణుడిగా, వ్యాకుల చిత్తంతో గలవాడిగా, అయోగ్యుడిగా చింతిస్తున్న సమయంలో వేదవ్యాసుడు ఉన్నటువంటి ఆశ్రమానికి, ఎక్కడ, సరస్వతీ నదీ తీరంలో, అక్కడికి నారద మహర్షి అభ్యాగాత్ వచ్చెను. మరి వచ్చినటువంటి నారద మహర్షి ఏమి చెప్తున్నారో చూద్దాం. 1:4:33. తమభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం మునిః పూజయామాస విధివన్నారదం సురపూజితం. తం అభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయ ఆగతం మునిః పూజయామాస విధివత్ నారదం సురపూజితం. సమభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం మునిః పూజయామాస విధివన్నారదం సురపూజితం. అందరూ ఒకసారి. సమభిజ్ఞాయ సహసా
तमभिघ्नाय सहसा प्रत्युत्थायागतं मुनिः प्रत्युत्थाय गतं मुनिः पूजयामास विधिवत् पूजयामास विधिवत् नारदं सुरपूजितम् नारदं सुरपूजितं తం ఆ యొక్క విషయాన్ని అభిజ్ఞాయ గుర్తించి సహసా వెంటనే ప్రత్యుత్థాయ ఎదురుగా వెళ్ళి ఇక్కడ ఆ అంటే ఏమని అర్థము నారద మహర్షి వచ్చారనే విషయాన్ని అభిజ్ఞాయ గుర్తించి సహసా వెంటనే ప్రత్యుత్థాయ ఎదురుగా వెళ్ళి ఆగతం విచ్చేసిన మునిహి ఎవరికి నారద మహర్షికి ఈయన వచ్చినటువంటి నారద మహర్షిని చూసి వెంటనే వ్యాస మహర్షి పూజయామాస పూజించెను ఏ విధంగా విధివత్ ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క గురు సంప్రదాయంలో ఒక్కో పద్ధతి ఉంటుంది కదా ఏ పద్ధతిలో పూజించినా పద్ధతితో పని లేదు కానీ పూజ ప్రధానం కాబట్టి వ్యాస మహర్షి కూడా విధివత్ ఆయన గురు పరంపరలో ఆయన నేర్చుకున్న పద్ధతిలో యథావిధిగా నారద మహర్షిని సుర పూజితం దేవతలచే పూజింపబడే నారద మహర్షిని దేవతలచే పూజలు అందుకునేటటువంటి నారద మహర్షి రాకను చూసినటువంటి వ్యాస మహర్షి వెంటనే ఎదురుగా వెళ్ళి ఆయనను యథావిధిగా సంప్రదాయబద్ధంగా పూజ చేసి ఆయన గౌరవించాడు ఈయన చింతిస్తూ ఉన్నాడు నారద మహర్షి అక్కడికి వచ్చారు కనుక సంప్రదాయబద్ధంగా పూజ చేసెను మరి వ్యాకుల చిత్తంతో సరస్వతీ నది తీరంలో నిరీక్షిస్తున్న సమయం నుంచి ఆయనే లోపల నేను రచించినటువంటి రచనలలో ఏదైనా కొరత ఉందో ఏమో నేరుగా నేను భగవతత్వాన్ని రచించలేదేమో భగవంతుని లక్షణాన్ని ఇదమిద్దమని నిర్వచించలేకపోయానేమో అని చింతించుకుంటూ ఉన్నటువంటి సమయంలో కర్తవ్య నిర్వహణ దాదాపుగా ఆయనకు అర్థమైపోయింది కాకపోతే ఇప్పుడు సర్టిఫికేట్ కావాలన్నమాట ఎవరన్నా ఒకరు ధృవీకరించాలి ధ్యాన మార్గంలో కళ్ళు మూసుకొని మన పాటికి మనం కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాం అనుకోండి ఒక గురువు గారు వచ్చి కరెక్ట్ అమ్మా ఇది నువ్వు ధ్యానం చేస్తున్నటువంటి పద్ధతి అని మనం చేస్తున్న పద్ధతిని తెలుసుకొని మనకి ఒక ధృవీకారం అన్నమాట ఇస్తారు ఇప్పటికే మనకు వ్యాకుల చిత్తంతో ఉన్న వేదవ్యాస మహర్షికి అర్థమైపోయింది తాను ఏం చేయాలి ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఉండేటటువంటి కొరత ఏంటిది అని అర్థం అయిపోయింది అయితే ఈ సమయానికి నువ్వు అవగాహన చేసుకున్నది సరైనదే అనేటటువంటి ధృవీకరణ అందచేయటం కోసం నారద మహర్షి ప్రకృతి సహజ సిద్ధంగా అక్కడికి విచ్చేశాడు మరి నారద మహర్షి ఏమని ధృవీకరిస్తాడో వేదవ్యాస మహర్షి ఏమి అడుగుతాడో మరి వ్యాస నారద సంవాదాన్ని మనము తరువాతి అధ్యాయంలో చూస్తాం इति श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषीयोपाख्याने चतुर्थोऽध्यायः आ इति श्रीमद्भागवते इति श्रीमद्भागवते महापुराणे महापुराणे परमहंस्यां संहितायां परमहंस्यां प्रथमस्कन्धे प्रथमस्कन्धे नैमिषीयोपाख्याने
నైమిష్యోపాఖ్యానే చతుర్థోऽధ్యాయः ఇది శ్రీమద్ భాగవత మహాపురాణ మందలి ప్రథమ స్కందంలోని 4వ అధ్యాయానికి అభయానంద స్వామి పాదరేణువు డాక్టర్ వరలక్ష్మి పూజారి భాష్యము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రోజుకి 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. వ్యాసుడు మాట్లాడుతున్నారు. ఈ విధంగా దీర్ఘకాలం కొనసాగిస్తున్న ఈ సత్రయాగ నిర్వహణ ఎటువంటిదంటే, ఒక చోటకు చేరిన మునులలో కులపతి అయిన సూత మహర్షిని సౌనకుడు కొనియాడి ఇలా అంటున్నాడు అని చెప్తూ ఉన్నారు వ్యాస మహర్షి. ఓ సూత మహర్షి, నీవు వక్తులలో శ్రేష్ఠుడువు. సుఖ మహర్షి చెప్పిన భాగవత కథను నువ్వు మాకు చెప్పు అని అడుగుతూ ఉన్నారు సౌనకాది మునులు. ఏ యుగంలో, ఏ స్థానంలో, ఏ కారణం చేత, ఎవరి ప్రేరణ చేత ఆ కృష్ణ ద్వైపాయనుడు ఈ భాగవత సంహితను రచించారు అని అడుగుతూ ఉన్నారు. వేదవ్యాసుని సుతుడు అంటే కుమారుడు సుఖయోగి సదా సర్వత్రా సమదర్శన భావన కలిగి ఉంటాడు. ఆ అజ్ఞానం అనే నిద్ర నుండి మేల్కొన్నాడు. ఆయన నిరంతరం భగవంతునిలోనే లగ్నమై ఉంటాడు. ఆ అరణ్య ప్రాంతంలో, ఆ నదీ తీర ప్రాంతంలో నా సుకుడు ఆయన కంటే ముందే వెళ్తూ ఉంటాడు. కానీ ఆ అప్సరసులు మాత్రం ఆయన వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ వ్యాసుడు వెళ్ళినప్పుడు మాత్రము ఇట్లా ఎందుకు దుస్తులు ధరించారు అని అడుగుతారు. అప్పుడు ఆ అప్సరసులు చెప్తారు, నీకైతే స్త్రీ పురుష భేదం ఉంది, నీ సుతునికి ఆ భేదం లేదు అని 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 చెప్పుకుంటూ అది విన్న వ్యాసులు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కురుజంగాల దేశాన్ని చేరుకున్న మూగవాని వలె, అంటే ఏమీ తెలియని అమాయకుడు అని అనుకోవచ్చు, లేదంటే అసలు ఎవరిని పట్టించుకోరు, ఏంటి వీళ్ళు అనే స్థితిలో ఉండేవాళ్ళు అనమాట. అలా అటువంటి స్థితిలో ఉండే వాళ్ళని ఆ పురుజనులు ఎలా గుర్తించారు అని అడుగుతారు. ఆ పాండవుల్లో జన్మించిన రాజర్షి అయిన పరీక్షితుకు ఆ సుఖ మహర్షి ఎక్కడ ఏ విధంగా ఆ మునితో కూడిన సంవాదం జరిగింది అని అడుగుతూ ఉంటారు. ఆ మహాత్ముడైన సుఖ మహర్షి ఎంతసేపు ఉంటాడంటే, ఎవరి గృహం వద్దైనా ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఉంటాడు అని తెలుసుకున్నాము. అట్లాగే ఈ అభిమన్యుని సుతుడు, అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన పరీక్షితు మహారాజు ఆయన పేరులోనే పరీక్షగా చూసేవాడు కాబట్టి అంటే గర్భంలోనే భగవంతుని దర్శనం చేసుకున్నాడు. భాగవత భక్తులలో చాలా శ్రేష్ఠుడు, గొప్పవాడు ఆయన. పరాక్రమం, పరాక్రమం ఉంటుంది ఆ పరీక్షితు మహారాజుకి. మళ్ళీ అంతే వివేకము ఉంటుంది. ఎంత పరాక్రమము అంత వివేకము ఉంటుంది. అలాగే అంతటి భగవత్ లక్షణాలు కూడా ఉంటాయి. అటువంటి ఆయన ఎందుకు ప్రాయోపవేశంకి కూర్చున్నాడు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు సౌనకాది మహర్షులు. ఎందుకు ఆయనకి అంత విరక్తి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగిన సౌనకాది మునులను ఉద్దేశించి సూతుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అయ్యా, ఫస్ట్ జన్మ అంటే ఏంటి తెలుసుకోవాలి, కర్మ అంటే ఏమిటి తెలుసుకోవాలని నిన్ననే తెలుసుకున్నాం. జనించి నశించే భావన కలిగి ఉండేది జన్మ. అవతారం అంటే లోక కళ్యాణం కోసం మాత్రమే వచ్చిన దూతలు, వాళ్ళని అవధూతలని తెలుసుకున్నాము. కర్మ అశ్వద్ధం అంటే జన్మించారనే వాళ్ళని అంటాము. బ్రహ్మ అశ్వద్ధం అంటే అవతరించిన వాళ్ళని అంటాము. ఈ అవధూతలు ఎందుకు వస్తారయ్యా అంటే లోక కళ్యాణం కోసం మాత్రమే వస్తారు. వారికి ఇంకొకటంటూ ఏమీ ఉండదు. మిగిలిన కర్మశేషం అంటారు చాలా మంది, అవేమీ ఉండవు వాళ్ళకి. ఉన్నదంతా ఏంటి అంటే జ్ఞానార్థులకు జ్ఞానాన్ని అందించడం మాత్రమే వారి లక్ష్యంగా ఉంటుంది. అదే లోక కళ్యాణం కోసం మాత్రమే చేస్తూ ఉంటారు. ఇంకా ఈ భూలోకం నందు ఈ మననశీలుడైన వ్యాస మహర్షి ఇలాంటి అధర్మాచరణతో ఉండే జనులకు కర్తవ్య కర్మను చేయడంలో అల్పజ్ఞులైన వారికి శ్రద్ధ తెలియకుండా అశ్రద్ధగా ఉండే వాళ్ళని, మందబుద్ధి కలిగి ఉంటారు, అల్పాయుర్దాయం కలిగి ఉంటారు ఈ కలియుగంలో. అలాంటి వారిని ఆయన దివ్యచక్షుతో గ్రహించి ఎలా వీళ్ళకి మనం ఏమి చేయగలము, ఇంకా
వేదాన్ని 4 విభాగాలుగా విభజించాడు కాబట్టి ఆయన నిన్న వేదవ్యాసుడు అని తెలుసుకున్నాము. ఆ 4 వేదాలు వచ్చి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము. ఋగ్వేదాన్ని పైలునకి ఇచ్చారు, సామవేదాన్ని జైమినుడికి ఇచ్చారు, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, అధర్వణ వేదాన్ని సుమంత్రునికి అందజేసి ఎవరికి ఏ వేదం బాగా చెప్పగలరో ఆ వేదాన్ని ఇచ్చారు. ఇది మీరు అందరికీ తెలియజేయండి అని చెప్పారు. స్త్రీలు, శూద్రులు, ద్విజులు, ద్విజుల బంధువులు వీళ్ళందరికీ ఎలా చెప్తే అర్థమవుతుంది, ఏ విధంగా అయితే మనము సంపూర్ణ జ్ఞానాన్ని అందించగలము అని ఆలోచిస్తూ ఉన్నారు. ద్విజులు అంటే నిన్నే తెలుసుకున్నాము, 2 సార్లుగా పుట్టడం. అంటే తల్లి గర్భం నుంచి గర్భాధానం ఒకసారైతే పరిపూర్ణ జ్ఞాని దగ్గర శ్రోత్రియ బ్రహ్మనిష్ట కలిగిన బ్రహ్మజ్ఞానిని ఆశ్రయించి వారి ద్వారా బ్రహ్మోపదేశం అందుకోవటంలో మరో జన్మను తీసుకున్నట్టు అవుతుంది వాళ్ళకి. మనము కూడా మన వంతు మనం లోక కళ్యాణం కోసం ఏం చేయగలము, మనకు తెలిసిన దాన్ని నలుగురికి తెలియజేయడము, అలా తెలియజేస్తూ సద్యోముక్తి కూడా పొందవచ్చు అని నిన్ననే తెలుసుకున్నాము. అలా కాకపోయినా కొంతైనా, అంటే వెంటనే రాకపోయినా ఇప్పుడు ఈ కథల ద్వారా పురాణాలు అన్నీ ఒకటే, అన్నీ ఆత్మజ్ఞానాన్నే బోధిస్తాయి. కానీ ఒక్కొక్కరికి భగవద్గీత పట్టేసుకుంటది. అంటే వాళ్ళకి ఆ భగవద్గీతలోనే అర్థమైపోతుంది. ఒక్కొక్కరికి భాగవతం, ఒక్కొక్కరికి ఇంకొక పురాణం. ఈ విధంగా ఎవరికి ఏది కావాలంటే దాని ద్వారా జ్ఞానం అయితే పొందవచ్చు. కానీ ఇంకా దగ్గరికి వచ్చి వాళ్ళు ఈ పురాణాల్లో రాజు వంటిది భాగవత పురాణము, అటువంటిది దీన్ని ఇంకా అందించలేదు. కాబట్టి వ్యాసుడు ఏదో ఈరోజు చూసాము, ఆ సరస్వతి నదీ తీరంలో కూర్చొని తన సంధ్యా సమయంకు తన రోజు చేసే కార్యక్రమాలను పూర్తి చేసుకొని కూర్చొని ఏదో ఇంకా వ్యాకులతతో ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో, నేను మహాభారతం అందించానే, అన్ని పురాణాలు అందించానే, కానీ ఏంటి నాకు ఇంకా ఏదో వెలితిగా ఉంది. ఇన్ని ధర్మం ఎరిగానే, కానీ ఏమి అసంతృప్తి ఏంటి, నాకు ఈ హృదయంలో ఈ అసంతృప్తి ఏంటి? ఈ విధంగా ఆలోచిస్తున్న వ్యాసునికి నా కర్తవ్య కర్మ ఆచరణలో ఏదో లోపం ఉన్నట్లుంది, కానీ అది నేను ఇప్పుడు గ్రహించాను అని ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తున్న సమయానికి నారద మహర్షి విచ్చేశారు. ఆయనని పరిపూర్ణమైన హృదయంతో ఆయనకు ఎదురెళ్ళి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించారు. అంటే ఆయన దేవతల చేత కూడా పూజింపబడేటువంటి నారద మహాముని. ఆయన గురువులకు గురువు అని కూడా అంటూ ఉంటారు నారద మహర్షిని. ఎందుకంటే ఎవరికి సందేహం వచ్చినా వెంటనే ఆయన అక్కడ ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఎవరి సందేహాలనైనా తీర్చడానికి ముందుగా ఉంటాడు నారద మహర్షి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ వేదవ్యాస మహదేవా మము తరింపజేయవయ్యా. శ్రీ వేదవ్యాస మహదేవా మము తరింపజేయవయ్యా. కలియుగ జనులంతా మందబుద్ధులని గ్రహించిన గురుదేవా, సకల జనులకెల్లా హితోపదేశాన్ని అందించిన ఘనుడయ్యా. నదీ తీరంలోనే నిరీక్షించావయ్యా. నదీ తీరంలోనే నిరీక్షించావయ్యా. శ్రీ వేదవ్యాస మహదేవా మము తరింపజేయవయ్యా. వేదార్థాలను విశదం చేసిన మహాభారతాన్ని విపులం చేసిన అసంతృప్తితోనే నీవు ఏపించావయ్యా. సరస్వతి ఒడిలో
చింతించిన నీవైనం సరస్వతి నది ఒడిలో చింతించిన నీవైనం శ్రీ వేదవ్యాస మహదేవా మము తరింపజయవయ్యా శ్రీ వేదవ్యాస మహదేవా మము తరింపజయవయ్యా మము తరింపజయవయ్యా ఆ ఆనా భాగవతం చదివితే భాగవుతాం అందరం. భాగవతం విందాం భాగవుదాం అందరం.